నిఖిల్ క్లైన్ నబిల్ని తీసేయడం మీకు ఎలా అనిపించింది? 100% తప్పు. నిఖిల్ క్లైన్ నిజంగా చెప్తున్నాగా, నిఖిల్ క్లైన్ అట్లా తోసి పక్క పడాలనే ఫీలింగ్ కలిగింది ఆ టైంలో నాకు. బిగ్ బాస్లో టీమ్గా ఆడాలా అన్నావు. నీ టీంలోకి వెళ్ళి ఒక లూజ్ కంటెస్టెంట్ మంచిగా ఆడలేని వాడిని తీసేయమంటారు. ఉన్నాడు, వాడు ఆడలేడు ఫిజికల్ గేమ్స్, మైండ్ కూడా మెచ్యూరిటీ లేదు అని అంటే ఫుల్ సీరియస్ అవుతున్నాడు. దానివల్ల ఎదురు టీం నుంచి మనకు ఆపోజిట్ రావచ్చు, ఓట్లు అంటే మన మీద ప్రెజర్ పడవచ్చు అని చెప్పేసి వాడిని తీసేశారు. ఆపోజిట్ టీంకి వచ్చేసరికి నబిల్ని తీసేయాలి, స్టాండర్డ్గా ఉన్నాడు కదా. ఆయన ఆడికి గెలిస్తే ఒకవేళ ఒక టైం బాగుండి వాళ్ళకి వెళ్ళి వాళ్ళు గెలిచే పరిస్థితి వస్తే అటుంటే గెలుస్తారు కదా. అది తప్పు కదా మరి. 100 పాయింట్అవుట్ చేసింది కదా, అది వాడు చెప్పింది అంత చెప్పినా కానీ ఆన్సర్ చెప్పలేకపోయాడు. చిన్న స్ట్రాంగ్ ఆడుతుంది ఒక లేడీయే, అంత స్ట్రాంగ్ ఆడుతున్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వలేకపోయావు నిఖిల్. సో ఇది నీకు మైనస్. ఇప్పటివరకు నువ్వు టాప్లో ఉన్నావు. ఆట ప్రకారం అయితే, బయట పరిస్థితి ఎలా ఉందో తెలియదు, ఆట ప్రకారం అయితే నువ్వు టాప్లో ఉన్నావు. గెలుస్తావో లేదనే సెకండరీ విషయం పెడితే ఆయన ఆన్సర్ ఇవ్వలేకపోయాను నువ్వు ఆడ. విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి ఇప్పుడున్న వాళ్ళు? నిఖిలే, మ్యాక్సిమం నిఖిలే ఉన్నాడు టాప్లో. లేడీస్ అంత కన్నింగ్ ఏం ఆడుతున్నారు వాళ్ళు. యష్మి ఆడుతుందేమో అనుకుంటే యష్మి టీం మార్చేసి ఆగమాన్ చేస్తున్నారు. ప్రేరణ పొట్టి కొన్ని గేమ్స్ ఆడుతుంది కానీ ఆమెకు చీఫ్గా సంచాలకుగా కరెక్ట్గా డిసిజన్ తీసుకోలేకపోతుంది. ఆ టీం ఈ టీం చెప్పింది కన్ఫ్యూజన్లో డిసిజన్ తీసుకుంటే చాలా కష్టం. రావాలని కోరుకుంటున్నాను, టాప్ వరకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.